కోర్టు ధిక్కరణ కానీ ఇట్లాంటి కేసులు సర్వసాధారణమైన ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలాగా చూసిండ్రన్న వ్యక్తి, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలాగా చూసిండ్రన్న వ్యక్తి, కోసుకొని తింటారా రూపాయి లేదన్న వ్యక్తి, ఎందుకండి ఉట్టినందుకోలేని వ్యక్తి స్వర్గం వైపు నిచ్చెనలు వేస్తాను ఎందుకు మాట్లాడాలి? రేవంత్ రెడ్డి గారు తన రాక్షస ప్రవృత్తిని బయట పెడుతూ ఎస్ నాకు సాడిస్టిక్ ప్లెజర్ ఉన్నది, నేను హిట్లర్ నాకు ఆదర్శము, నాకు హైడ్రా పదము ఇష్టమైనటువంటి పదము, ఇదా పాలన? ఇదా ప్రజలు ఎప్పుడు వాళ్లకు ఇళ్ళ అనుమతి లభించింది? ఎప్పుడు ఇచ్చిండ్రు? ఏమన్నా నిన్న మొన్న జరిగిన నిర్మాణాల? దశాబ్దాలుగా అక్కడ వాళ్ళు ఇల్లు నిర్మించుకొని ఉన్నారు. మీరు కొత్తగా వచ్చి చెరువులు తవ్వుతాం ఇది చేస్తాం అంటే ఏమన్నట్టు? వాళ్ళ ప్రత్యామ్నాయం చూపించాలి కదా. నిజమే, ప్రజలకు మేలు చేయనటువంటి మంచి ఎట్లయితుందండి? అది మీరు చెరువులు నిర్మిస్తే నిర్మించండి, వాటికి నాలాలు కాకుండా మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో తెచ్చి నింపండి. జనావాసాల మధ్య మురుగునీళ్లతో చెరువులు ఉండకూడదు, మంచినీళ్ళు తెచ్చి నింపండి. అట్లాగే వాళ్ళకి ముందుగా వాళ్ళు ఏ స్థాయి వాళ్ళ ఇల్లు ఉన్నదో దానికి తగిన పరిహారం ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి కదా మీరు చేయాలి. ఆ స్థాయి పని మీరు చెయ్యరు, చేతగాని పనులు చేస్తారు. వాళ్ళ అధికారులను బలి పెడతారు. ఒక్కొక్క అధికారం మీద జడ్జిలే ఈ స్థాయిలో తప్పబడతా ఉన్నారు. వేల కేసులు పెండింగ్ లో ఉండే పరిస్థితి ఉంటుందా ఒక్కొక్క అధికారం మీద? ఇంకా బీజేపీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ అన్నారు, వాళ్ళు బీఆర్ఎస్ అంటారు. ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారు? వాళ్ళ తప్పులు కదా ఎత్తి చూపాలా? ప్రజల పక్షాన నిలబడితే నిజమైన ప్రతిపక్షం అయితే, ప్రతిపక్ష పాత్ర పోషించే వాళ్ళు బీజేపీ అయితే రేవంత్ సర్కార్ తప్పిదాలను ఎండగట్టాలి. ఇద్దరు సమానం ఎక్కడదండి? ఇది అయిపోయిన బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కు పోలికనా? బీఆర్ఎస్ దశాబ్ద కాలంలో చేసిన అభివృద్ధి మీద చర్చ చేయడానికి ఎవరు వస్తారో రండి, సిద్ధంగా ఉండండి. ఏ స్థాయి రాష్ట్రం 60 ఏళ్ల వెనుకబాటుతనాన్ని ఏ స్థాయికి ముందుకు తీసుకుపోయినాం, ఎట్లా పంటలు పండించినాం, ఎట్లా 24 గంటల కరెంట్ ఇవ్వగలిగినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తలేడు, ప్రశ్నించండి. 9 గంటల కరెంట్ కూడా దిక్కులేదు వ్యవసాయానికి. ఎస్, నేను రైతును, నాకు తెలుసు. 9 గంటల కరెంటు కూడా ఇప్పుడు వ్యవసాయానికి ఇస్తలే. అనేక లొసుగులు, లోటుపాట్లు, పాలన గాడి తప్పింది. మీరు రేవంత్ రెడ్డిది రాక్షస ప్రవృత్తి. రేవంత్ రెడ్డి ఎన్నడూ ఆ నోటెంబడి ఒక్క మంచి మాట మాట్లాడంగా నేను వినలేదు. ఆయన వరుణయాగం చేసిన దండుగే, పొర్లు దండ చేసిన దండుగే. ఎందుకంటే ఆయన తనకు తానే చెప్తున్నారు, నేను కేసీఆర్ రాష్ట్ర సాధకుడు, ప్రాణాలు పనంగా పెట్టిన కేసీఆర్ గారిని ఏమన్నారు? సభ్యత కాదన్నారు. ఎటువైంది మీ సభ్యత? సభ్యత కాదంటారు. సభ్యత ఎటువైంది? మీకెందుకు సంస్కారం ఉండొద్దు? ఆయన ఏం మాట్లాడతాం? బండ కట్టుకొని ఒకసారి అంటారు, బావిలో దూకిచ్చావని ఒకసారి అంటారు, బొక్క బోర్ల పడ్డారు, బొక్కలు ఇరిగిండని ఒకసారి అంటాడు. ఎన్ని తిట్లు, ఎన్ని దూషణలు, ప్రజలందరి ఆశీస్సులున్నాయి. రాష్ట్ర సాధకుడుగా ప్రజలందరి ఆశీస్సులున్నాయి. రేవంత్ రెడ్డి గారి పిల్లి శాపాలు, బీజేపీ మామిడాకులు ఎండని ఇండ్లు కూల్చేసి వనరుల వృధా అంటారు దాన్ని. దాన్ని ఏదో ఇంజనీరింగ్ రాజకీయ పబ్బం కలుపుకొని దీన్ని ఏమంటారంటే పైశాచిక మనస్తత్వం అంటారు. వ్యాఖ్యలు కాంగ్రెస్ క్రిమినల్ వేస్ట్, కాంగ్రెస్ 100% క్రిమినల్ వేస్ట్, ప్రభుత్వం క్రిమినల్ వేస్ట్, ఈ పాలన క్రిమినల్ వేస్ట్. పోరాటాలు అర్ధరాత్రి ఆయన ప్రకటించాల్సి వచ్చింది, మిత్రో అని చెప్పేసి మాట్లాడాల్సి వచ్చింది. మరి ఇక రేవంత్ రెడ్డి గారు ఎంత అండి? ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారని చెప్పి మోదీ గారు అంటారు, అమిత్ షా గారు అంటారు. ఏం చర్యలు తీసుకోరు? వాషింగ్ పౌడర్, ఎందుకంటే ఆయన అక్కడ చంద్రబాబు శిష్యుడు కదా, ఇక్కడ ఉన్నాడు. మీ నుంచి
కేసీఆర్ గారు చెప్పినట్టు వింటాడంటారు. ఇది ఎక్కడ దుర్మార్గం? కేసీఆర్ గారు నీకు అవకాశం ఇచ్చిండ్రు, పాలించు నాయన, మంచి పేరు తెచ్చుకో, నువ్వు చెయ్యు అని చెప్పేసి కేసీఆర్ గారు అన్న నువ్వు మంచి చెయ్యి ప్రజలకు అని చెప్పిండు. ఈయనకు మంచి చేయడం చేత కాదు. రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో విధ్వంసమే, వినాశనమే. కాంగ్రెస్ ఇందిరా గాంధీ 6.5 లక్షల రేషన్ కార్డులు పెంచితే ఒకటి లేదని చెప్తారు వీళ్ళు. 2 లక్షల ఉద్యోగాలు పెంచితే ఒకటి లేదని చెప్తారు వీళ్ళు. అబద్ధాలకు ఆకారం వస్తే అది కాంగ్రెస్ అవుతుంది, అవినీతికి ఆకారం వస్తే అది కాంగ్రెస్ అవుతుంది. స్కాములు కాదండి, స్కాములతోని పాలన చేస్తా ఉన్నారు. ప్రాణం పోస్తే కేటీఆర్ రైతులు, కాళేశ్వరం అవినీతికి దానికి కాళేశ్వరం కూలేశ్వరం కాదు, ఆ నీళ్ళే ఇప్పుడు మీరు వాడేది. దాంతోనే బతుకు తెరువు. దాంతో 11,500 కరెంటు బిల్లు, 8,500 మెగావాట్లు అంటే తెలంగాణ మొత్తానికి సరిపడే విద్యుత్ 25,000 కోట్లు. ఒక్కసారి మోటార్లు నడిస్తే వడ్డీలు కరెంటు బిల్లు కలిపితే సంవత్సరానికి 25,000 కోట్లు కావాలి. నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ జనరల్ చెప్పిన మాట. సుమిత్ర గారు 1 సెకండ్. ఇప్పుడు సబ్జెక్ట్ కొంచెం మనం డివేట్ అయితే మనం కేవలం ఓన్లీ ఉన్నత